హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని అయితే అందించండి. ఎప్పటికప్పుడు విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని అయితే అనేక న్యూస్ పేపర్లు గ్యాదర్ చేసి మీకు అందించడం జరుగుతుంది. ఈరోజు ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వెబ్సైట్లో గ్రూప్ 3 హాల్ టికెట్లు 17-18 తేదీల్లో పరీక్ష, పకడ్బందీగా పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 17-18 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా జరగనున్న గ్రూప్ 3 పరీక్షల హాల్ టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అందుబాటులో ఉంచింది. గ్రూప్ 3 పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషన్ అధికారులు కూడా తెలపడం జరిగింది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఆదివారం విడుదల చేసింది. అధికార వెబ్సైట్లో దీనిపై లింకును కూడా ఇవ్వడం జరిగింది. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని తెలిపింది. గ్రూప్ 3కి సంబంధించి 2 రోజులు పరీక్షలు జరగనున్నాయి. 17వ తేదీలో 2 షిఫ్టులు, 18వ తేదీలో 1 షిఫ్ట్ వారీగా 3 పేపర్లకు సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 1388 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా 5,36,000 మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. గ్రూప్ 3కి సంబంధించి 17-18 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయనున్న రాష్ట్రపతి ముర్ము అంటూ సుప్రీంకోర్టు సీజేఐ గురించి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇంటర్ పరీక్షలకు సందిగ్ధత అంటూ మరొక న్యూస్ని అయితే రావడం జరిగింది. ఏర్పాట్లలో బోర్డు అధికారులు, ప్రశ్నపత్రాల తయారీ ప్రక్రియ షురు, ఈసారి మరాఠీ హిందీ మీడియం ప్రశ్నపత్రాల ముద్రణ అంటూ ఇంటర్ పరీక్షలకు సంబంధించి గత విధానానికి స్వస్తి పలకనున్నట్టు అర్థమవుతుంది. ఇంటర్ పరీక్షలకు బోర్డు అధికారులు సంసిద్ధమవుతున్నారు. ప్రశ్నపత్రాల తయారీ ప్రక్రియను ప్రారంభించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చిలో ఇంటర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు ఆఫీసర్లు ప్రక్రియను క్రమంగా వేగవంతం చేయనున్నారు. ఈసారి మరాఠీ హిందీ మీడియం ప్రశ్నపత్రాలను మాన్యువల్ పద్ధతిలో చేతిరాతతో అందించడం కాకుండా ముద్రణ చేసి ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరాఠీ మీడియంలో సుమారు 300 మంది వరకు, హిందీ మాధ్యమంలో దాదాపు 100 మంది వరకు పైగా విద్యార్థులు ఇంటర్ చదువుతున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. ఇప్పటి వరకు మరాఠీ హిందీ మీడియంలో ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్లకు చేతిరాతతో తయారు చేసిన ప్రశ్నపత్రాలను అందించేవారు. కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి ఆయా మీడియం విద్యార్థులకు కూడా ముద్రణ చేసి ఇవ్వాలని ఆఫీసర్లు భావించినట్లుగా అర్థమవుతుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గురుకులంలో విద్యార్థులతో వెట్టి చాకిరీ అంటూ మరొక వార్తనైతే రావడం జరిగింది. టీచర్లకు టీ కాఫీలు సరఫరా చేయించిన వైనం, చెత్తా చెదారం క్లీన్ చేయించారని పేరెంట్స్ ఫైర్ అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దూమల గ్రామంలోని ఏకలవ్య గురుకుల పాఠశాల విద్యార్థులతో ఉపాధ్యాయులు వెట్టి చాకిరీ చేయిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించినట్లు వార్తనైతే రావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నిధులు, నియామకాలు, యూనివర్సిటీల్లో నాణ్యత మెరుగుకు కావాల్సినవి ఇవే. ఆర్థిక సమస్యలతో కూనరిల్లుతున్న రాష్ట్ర వర్సిటీలు 72% అధ్యాపక పోస్టులు ఖాళీ, తాత్కాలిక సిబ్బందితోనే బోధన, అడుగంటుకుపోతున్న విద్యా ప్రమాణాలు అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. వేతనాలకు ఇబ్బంది పడుతున్న కొత్త వర్సిటీలు, సీఎం నివేదికలు కోరిన నేపథ్యంలో వీసీల తర్జన భర్జనలు అంటూ దీనికి సంబంధించిన న్యూస్ని అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మొన్న డిఎస్సికి సంబంధించిన వార్తనైతే రావడం జరిగింది. ఉపాధ్యాయ ఉద్యోగాల ఎంపికలో గందరగోళం అంటూ నిజామాబాద్ జిల్లాలో విధుల నుంచి యువతి తొలగింపు అంటూ ఒక వార్తనైతే రావడం జరిగింది. డిఎస్సి 2024లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల్లో మెరిట్ ఆధారంగా జరిపిన ఎంపికల్లో గందరగోళం కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలో అర్హత లేని 7గురిని ఎంపిక చేశారంటూ ఆలస్యంగా గుర్తించిన విద్యాశాఖ ఈ వ్యవహారంలో బాధ్యులుగా పేర్కొంటూ 2 ప్రధాన ఉపాధ్యాయులను సస్పెన్షన్ వేటువేసింది. ఈ క్రమంలో శనివారం నిజామాబాద్ జిల్లాలో ఓ ఉపాధ్యాయురాలుని అనర్హురాలిగా పేర్కొంటూ అధికారులు ఉద్యోగం నుంచి తొలగింపు ఉత్తర్వులను ఇచ్చారు. హెచ్జిటి తెలుగు మాధ్యమంలో
257వ ర్యాంకు అభ్యర్థి ఊట్నూరు లావణ్యకు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబ్బాక వడ్డేర కాలనీ ప్రాథమిక పాఠశాలలో పోస్టింగ్ ఇచ్చారు. గత నెల 16న బాధ్యతలు చేపట్టిన ఆమె శనివారం వరకు అనగా 23 రోజులు విధులకు హాజరయ్యారు. సాంకేతిక కారణాలతో పొరపాటున లావణ్య ఉద్యోగానికి ఎంపిక అయ్యారని సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన 125వ ర్యాంకు అభ్యర్థి భార్గవి హాజరైనట్లు చూపడంతో ఇలా జరిగిందని, దీనిని సరిచేసి లావణ్యను విధుల్లో నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు విడుదల చేశామని తెలిపారు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ రోధిస్తూ ఓ వీడియో సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. తనకు జరిగిన అన్యాయంపై సోమవారం ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయంపై కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పందిస్తూ విచారణ చేస్తారని తెలపడం జరిగింది. మొన్న జరిగిన డిఎస్సి 2024 సంబంధించి ఉపాధ్యాయ ఎంపికలో గందరగోళం జరిగిందంటూ ఒక వార్తాపత్రికలో అయితే రావడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు. ఇలాంటి మరిన్ని వార్తలకు సంబంధించిన న్యూస్ కావాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.